ఆదికేశవులు గట్టిగా ఇలా అంటూ ఉంటాడు, ఈ పెళ్ళి జరగకూడదు, ఈ ముహూర్తం మంచిది కాదు, నేను చెప్తున్నాను కదా నా మాట వినండి అని అంటే పద్మాక్షి సీరియస్గా, నువ్వెవరు, నీ మాట మేము ఎందుకు వినాలి, మేము అస్సలు నీ మాట వినం, ఇదే ముహూర్తానికి ఇప్పుడే పెళ్లి జరుగుతుంది, సహస్ర నువ్వు ఇలా కూర్చో అని అంటూ చెప్తూ ఉండగానే పద్మాక్షి వాళ్ళ భర్త ఇలా అంటాడు, ఆయన చెప్తున్నారు కదా ఒక్కసారి ఆలోచించవే, అంత గట్టిగా చెప్తున్నారు అంటే ఒకసారి మనం ఆలోచించాలి అంటే ఏంటండి ఆలోచించండి, అసలు అతను ఎవరో వచ్చి చెప్తే మనం అతని మాట విని మన కూతురు పెళ్ళి ఆపేయటం ఏంటి, అస్సలు దీనికి నేను ఒప్పుకోను అని అంటూ సీరియస్గా అంటుంది పద్మాక్షి. అలా అనేసరికి అది కాదే అని అంటూ ఉంటే మీరు ఏం మాట్లాడకండి అని అంటూ సీరియస్గా ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి నేను చెప్తున్నాను, ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే అని విహారి సహస్రమెల్లో తాళికట్టు, ఇప్పుడే జరగాలి పెళ్ళి అని అంటూ చెప్పగా యమున అంటుంది, వద్దు ఒక్కసారి ఆలోచించు వదిన, ఒకసారి ఆయన చెప్తున్నది కూడా మనం కనుక్కుందాం, అది నిజమో కాదో తెలుసుకుందాం అని అంటూ చెప్తే, అమ్మ ఇక్కడ ఈ పెళ్లి మండపంలో మాత్రమే పెళ్లి జరుగుతుంది, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఒక్క ఫంక్షన్ హాల్లో కూడా పెళ్ళి జరగట్లేదు అంటే ఒకసారి మీరు ఆలోచించండి అమ్మా అని ఆదికేశవులు చెప్తాడు. ఆయన చెప్పిన మాట ఒక్కసారి విందాం అనేసి, మావయ్య గారు మీరు ఒకసారి స్వామీజీకి ఫోన్ చేసి విషయం కనుక్కోండి మావయ్య గారు అని ఏంటో చెప్తుంది యమున. అప్పుడే వాళ్ళ మావయ్య సరే అని చెప్పేసి ఫోన్ చేస్తాడు స్వామీజీకి. స్వామీజీ అని అంటే చెప్పు అని అంటూ స్వామీజీ అంటాడు, ఎక్కడున్నారు స్వామీజీ అంటే నేను ఆశ్రమంలోనే ఉన్నాను అని చెప్తే, అయితే ఒకసారి మా ఇంటికి వస్తారా స్వామీజీ అని అడిగితే, సరే ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి స్వామీజీ అక్కడికి వచ్చేస్తాడు. ఆదికేశవులు అందరూ అక్కడే ఉంటారు. స్వామీజీ ఇలా చూస్తూ, ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు నన్ను రమ్మని చెప్పారు అని స్వామీజీ అడిగితే, అప్పుడే మా మనవడికి ఈరోజు పెళ్లి జరిపిస్తున్నాం, వాళ్ళిద్దరికీ ఇక్కడ పీటల మీద దాకా వచ్చింది, ఈరోజు ముహూర్తాలు లేవని ఒక అతను చెప్తే ఈ పెళ్ళి ఇక్కడే ఆపేసి, అసలు నిజంగానే ముహూర్తాలు లేవా, ఇప్పుడు పెళ్లి చేయొచ్చా అని మిమ్మల్ని అడుగుదామని నేనే ఇక్కడికి మిమ్మల్ని రమ్మని చెప్పాను అని అంటూ విహారి వాళ్ళ తాతయ్య చెప్తాడు. అప్పుడే స్వామీజీ, ఈరోజు ముహూర్తాలు లేవు, అంతేకాదు ఈ ముహూర్తాలు లేకుండా ఈరోజు పెళ్లి జరిపిస్తే మాత్రం వాళ్ళకి మృత్యువుతో పని ఉంటుంది, మృత్యువాత పడతారు వాళ్ళు అని అంటూ చెప్తాడు స్వామీజీ. చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అదేంటి స్వామీజీ ఈరోజు ముహూర్తాలు ఏమా, మేము పెళ్లి చేయకూడదా అని యమున అంటే, లేదు అస్సలు చేయకూడదు, ఇది రాక్షస గడియలు కాబట్టి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది అని ఏంటో స్వామీజీ చెప్తారు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంక టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర ఏడుస్తూ ఉంటుంది. పద్మాక్షి ఇలా అంటుంది, ఇంకా నువ్వు ఇలా రావే అని అంటూ సీరియస్గా తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంకా మీరు కూడా రండి అని అంటూ వాళ్ళ భర్తని కూడా పిలుస్తుంది. వాళ్ళు అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా పద్మాక్షి అని చెప్పి వెంటనే అందరూ వెళ్తారు. అలా వెళ్ళేసరికి ఇక్కడేమో ఆదికేశవులు చూసి బాధపడుతూ ఉంటే యమున అక్కడికి వసుధ ఇద్దరూ వస్తారు. యమున వచ్చి, మీరు ఈరోజు ముహూర్తం గడియలు లేవని చెప్పి ఈ పెళ్ళి ఆపి చాలా మంచి పని చేశారు అని అంటూ మీకు ఈ కృతజ్ఞతలు చెప్తున్నాము అని దండం పెడుతుంది యమున. ఇక అప్పుడు ఆదికేశవులు, మీరు ఇలా అంటున్నారు కానీ ఆ పెళ్లి కూతురు ఎంత బాధపడుతుందోనమ్మా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతూ ఉంటారు, ఈ పెళ్ళి ఇక్కడ దాకా వచ్చి పీటల దాకా వచ్చి ఆగిపోతే ఏ తల్లిదండ్రులకైనా ఏ అమ్మాయికైనా బాధగా ఉంటుంది కదా, పాపం నా వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని అంటూ ఆదికేశవులు అంటాడు. అప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళ మంచి కోసమే చేశారు, అయినా వాళ్ళు అర్థం చేసుకోకపోయినా తర్వాత అయినా అర్థమవుతుందిలే అని యమున అంటే, మీరే నచ్చ చెప్పండి అమ్మా, వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, వాళ్ళు బాధలో ఉంటారు కదా అని ఆదికేశవులు వస్తానమ్మా అని వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు చాలా హెల్ప్ చేశారు అని వసుధ కూడా చెప్తుంది. ఆ మనసులో అనుకొని అక్కడి నుంచి లక్ష్మి దగ్గరికి వస్తుంది. వసుధ యమున లోపలికి వెళ్ళిపోతుంది. వసుధ వచ్చి లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి అని అంటూ పిలవగానే లక్ష్మి దగ్గరికి వస్తుంది. చెప్పండమ్మా అంటే, నువ్వు ఇక్కడ నించొని విహారి అక్కడ పీటల మీద తాళి కడుతూ ఉంటే ఎంత బాధపడ్డావో, నీ మనసు ఎంత నలిగిపోయిందో అప్పుడు నేను తెలుసుకోగలను, కానీ నువ్వు ఎంత బాధపడ్డావన్నది పక్కన పెడితే అసలు ఎలా తట్టుకుంటున్నావన్నది నేను ఆలోచిస్తున్నాను. ఈ ఆడది కూడా ఇలాంటి సిచ్యువేషన్ని తట్టుకోలేదు, అలాంటిది నువ్వు చూస్తూ భరిస్తున్నావంటే నిన్ను నిజంగా దేవుడికి లాగా నీకు మొక్కాలి అని అంటూ వసుధ అంటుంది. ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది వసుధని. ఇక వసుధ కూడా చాలా ఏడ్చేస్తూ, ఇంకా అప్పుడు నేనేమి చేయలేదు, అన్నీ తెలిసి బాధపడుతున్నానే తప్ప నీకు ఏ రకంగా నేను సహాయం చేయలేకపోతున్నాను
లక్ష్మి అని అంటూ వసుధ అంటుంది. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోకముందే ఇలా అంటుంది, మీ నాన్న కూడా చూసావా లక్ష్మి, నీకోసం వచ్చి పెళ్ళాపినట్టుగా మీ నాన్నే వచ్చి ఈ పెళ్ళాపటం ఇదంతా చూస్తూ ఉంటే ఆ దేవుడికి కూడా వీళ్ళ పెళ్లి చేయటం ఇష్టం లేదనుకుంటా, అందుకనే మీ నాన్న చేతే ఈ పెళ్ళి ఆగిపోయేలా చేశాడు అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడు లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. సరే లక్ష్మి అని ఈ వసదాక నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఏడుస్తూ అలా నిలబడి చూస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. అంతలో పద్మాక్షి వాళ్ళ కూతుర్ని వాళ్ళ భర్తని తీసుకొని లగేజ్ అంతా తీసుకొని బయటికి వచ్చేస్తుంది. ఇంకా పదండి మేము వెళ్ళిపోతున్నాం అని గట్టిగా అరుస్తుంది. అత్త ఏం చేస్తున్నారు, మీరు అలా చేయొద్దు అని విహారి అలాగే వాళ్ళ నానమ్మ అందరూ కూడా ఇలా అడుగుతూ ఉంటారు. పద్మాక్షి ఏం చేస్తున్నావు, నువ్వు వెళ్ళొద్దు పద్మాక్షి అని అంటూ వాళ్ళ అమ్మ అంటుంది. ఎందుకు ఉండాలమ్మా, ఎందుకు ఉండాలి ఇక్కడ, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఎన్నిసార్లు పెళ్ళి జరిపిద్దామని చూస్తూ ఉన్నా పెళ్ళి మాత్రం జరగట్లేదు, అసలు ఏదో ఒక సమస్య వస్తుంది, ఇప్పుడు కూడా పీటల దాకా వచ్చాక పెళ్ళి ఆగిపోయింది అంటే చూసావా, నిజంగానే దీనికి వాడికి రాసి లేదేమో, అయినా పెళ్లి జరిగే భాగ్యం లేనప్పుడు ఎందుకు మేము ఇక్కడ ఉండాలి, నేను ఎప్పట్లాగానే బయటే ఉండిపోతాను, మా కుటుంబం మేమే నాకు బయట చాలా పలుకుబడి ఉంది, దాంతోనే నేను ఉంటాను, అంతేకాని మీతో ఉండి నేనేం చేయగలుగుతున్నాను, ఈ కుటుంబంతో కలిసే భాగ్యం లేదు, ఎందుకంటే ఇంతకు ముందులాగానే నా పరిస్థితి లాగానే నా కూతురు పరిస్థితి అవ్వకూడదు, ఈ ఇంటికి ఎప్పుడు దూరంగానే ఉంటాను, ఇంకా కలిసేది అనేది ఆలోచనే లేదు, మీరు పెట్టుకోవద్దు అని అంటూ పద్మాక్షి గట్టిగా అంటుంది. ఇక అప్పుడే విహారి అందరూ అలా చూస్తూ అత్త ఎందుకు ఇలా చేస్తున్నావత్త, ఇలా మాట్లాడొద్దత్త అని అంటూ ఉంటే ఏంటి మాట్లాడకపోవటం ఏంటి, చూడు అసలు ఇక్కడ ఈ పెళ్ళి జరగదు, అసలు జరగదు, వెళ్ళిపోతాం మేము, సహస్రకి చూడు నీకంటే గొప్పింటి సంబంధం తీసుకొస్తాను, నీకంటే మంచి సంబంధం తీసుకొచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను అని పద్మాక్షి సీరియస్గా అంటుంది. ఆ మాట వినేసరికి అక్కడి నుంచి పరిగెత్తుకొని సహస్ర లోపలికి వెళ్ళిపోతుంది. సహస్ర వెనకాలే అందరూ వెళ్తారు. వెళ్ళేసరికి సహస్ర డోర్ పెట్టుకొని ఇంకా చీర తీసుకొని ఫ్యాన్కి ఉరి వేసుకుందామని చెప్పేసి ఇలా చీరని కడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అందరూ వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. అమ్మ సహస్ర డోర్ తీయమ్మా, డోర్ తీ అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. విహారి కూడా సహస్ర డోర్ తీ అని చెప్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా సహస్ర డోంట్ బీ ఫ్యూలిష్ తీయో అని అంటూ ఉంటే ఎవరి మాట వినదు, ఏడుస్తూ సహస్ర చీరని ఫ్యాన్కి కడుతూ ఉంటుంది. ఇక పక్క నుంచి లక్ష్మి కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఇంకా తను ఉరి వేసుకోవటానికి చీర కడుతూ ఉండటం చూసి లక్ష్మి ఇలా అంటుంది, సహస్రమ్మ అలా చేయొద్దు, తీయమ్మా డోర్ తీయమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా సహస్రమ్మ అలా చేయొద్దు అని అంటూ ఉన్నా సరే లక్ష్మిని సహస్ర చూస్తుంది కానీ ఏమీ అనదు. ఇంకా అలా చీర కడుతూ ఉంటుంది. ఇక్కడేమో విహారి అందరూ కూడా ఇలా అరుస్తూ ఉంటారు, తీయు సహస్ర డోర్ తీ అని అంటూ అరుస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చి సహస్రమ్మ లోపల ఉరి వేసుకోవటానికి చీరని ఫ్యాన్కి కడుతుంది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా గట్టిగా అరిచేస్తూ తీయు డోర్ తీయు అని అంటూ అరుస్తూ ఉంటారు. సహస్ర పిచ్చిగా చేయదు, డోర్ తీయమని చెప్తున్నానా అని ఎంత చెప్పినా వినదు. ఇంకా అప్పుడే రే డోర్ బద్దలు కొట్టరా అని చెప్పి యమున అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పి విహారి ఇలా డోర్ని ఇలా కొట్టేస్తూ ఉంటాడు. విహారి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అప్పటికి సహస్ర నన్ను మర్చిపోండి, నేను చచ్చిపోతాను అనేసి ఇంకా అలా చీరకి మెడకి పెట్టేసుకుంటుంది. అలా కాళ్ళతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది సహస్ర. అప్పుడే విహారి వాళ్ళు గట్టిగా డోర్ తన్నేసరికి డోర్ ఓపెన్ అయిపోతుంది. అలా వాళ్ళు లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. వచ్చి విహారి సహస్రని పట్టుకుంటాడు. ఇంకా అది చీరని తీసేసి ఇంకా అలా సీరియస్గా అలా చూస్తూ విహారి గట్టిగా లాగి చంప మీద కొడతాడు సహస్రని. ఎందుకు కాపాడో బావా, వదులు బావా వదులు అని అంటూ ఉండగానే లాగి చంప మీద కొట్టి ఏంటి పిచ్చిగా ఉందా అని అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే సహస్ర అలా ఏడుస్తూ అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అప్పుడే విహారి ఇలా అంటాడు, ఇప్పుడు మీ అమ్మ ఏమో అత్త ఏమో నన్ను ఈ ఇంట్లో పెళ్లి జరగదు వెళ్ళిపోతాను అంటుంది, నువ్వేమో ఇలా చేసుకుంటే మళ్ళీ రెండు కుటుంబాలు కలుస్తాయా, మళ్ళీ అందరూ దూరం అవటమే తప్ప ఇదంతా ఇంకేం జరుగుతుంది, అసలు రెండు కుటుంబాలు కలవాలనే కదా ఇంతసేపు ఇంత తాపత్రయపడుతుంది, ఇంత ఆవేదన పడి ఇంత స్ట్రగుల్ అవుతుంది, మరి ఇప్పుడు నువ్వేంటి ఇలా చచ్చిపోతే రెండు కుటుంబాలు ఒక్కటవుతాయా అని అంటూ తిడుతూ ఉంటే అంబిక ఇలా అనుకుంటుంది. ఇలా అంటుంది, ఏంటి సహస్ర బ్రతికి సాధించాలి కానీ చస్తే ఎలా చేస్తావు, బతికుండి ఏదైనా
సాధించుకోవాలి అని అంటుంది. ఇంకా అప్పుడే వసుధ అందరూ కూడా తిట్టేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు తనకి. ఇంకా అప్పుడు విహారి ఇలా అంటాడు, ఏంటి నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? అందరూ విడిపోవడం తప్ప మళ్ళీ కలుస్తారా అని అంటాడు. విహారి అంటాడు, అయినా నేను ఇంత కష్టపడింది ఎందుకు? అయినా ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పానా? ముహూర్తాలు లేకపోతే ముహూర్తం ఉన్నప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, నేను చేసుకోను అని చెప్పాను నీతో అని అంటూ గట్టిగా అరిస్తే ఇంకా అప్పుడు సహస్ర, నువ్వు నాకు దక్కవేమో అని భయంతోనే నేను ఇలా చేశాను బావా అని సహస్ర అంటుంది. ఇంకా అప్పుడు విహారి, నోర్మోయ్, నువ్వు అసలు ఇలా చేయటం చాలా పెద్ద తప్పు, అయినా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటే ఇంకా అప్పుడు పద్మాక్షి ఇలా అంటుంది, ఉన్న ఒక్కదాని ఒక్క కూతురువి నువ్వే ఇలా చేస్తే మేము ఎలా బ్రతకాలి, ఇంకెవరి కోసం బతకాలి అని పద్మాక్షి అంటుంది ఏడుస్తూ. ఇంకప్పుడే యమున ఇలా అంటుంది, చూడు సహస్ర, ఇంతకుముందు వేరు, ఇప్పుడు ఏది ఏమైనా ఏ పరిస్థితిలో ఉన్నా అసలు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా నేను మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను అని అంటూ యమున అంటుంది. ఇక వసుధ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా విహారి దగ్గరికి వచ్చి సహస్ర, బావా నన్ను క్షమించు బావా, నీకోసమే నువ్వు దూరం అయిపోతావు, నువ్వు దక్కవని బాధతోనే నేను ఇలా చేశాను బావా అని అంటూ ఇలా గట్టిగా హక్ చేసుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారి ఇలా చూస్తూ ఉంటాడు. బావా చెప్పు బావా, నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు బావా అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు. చెప్పు బావా, ప్లీజ్ బావా, నన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోనని నాకు మాట ఇవ్వు బావా అని అంటే ఇంకా అలాగే అని అంటాడు. సహస్ర నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అమ్మ బావ నన్ను చేసుకుంటాడు అని అంటూ సహస్ర అంటుంది. ఇక విహారి అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ లక్ష్మి అక్కడే ఉండి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఆదికేశవులు అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. కాళ్ళు కడుక్కుంటూ ఉంటాడు. బాధపడుతూ అలా కాళ్ళు కడుక్కొని నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గౌరీ అక్కడికి వచ్చి, ఏమయ్యా వచ్చావా అని అంటే, వచ్చాను అని ఇలా బాధగా చెప్తాడు. ఏంటి అంత బాధగా ఉన్నారు అంటే, అక్కడ పెళ్ళి ఆపేశాను కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది, నేను చాలా తప్పు చేశాను అని ఏంటో చెప్తాడు. అయినా మీరు మంచే కదయ్యే చేశారు, ఒకవేళ దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకొని వాళ్ళు ఎన్ని సమస్యలు పడేవాళ్ళో, ఏం జరిగేదో కదా, మీరు చేసింది మంచి పనే, మీరెందుకు బాధపడుతున్నారు అని అనటంతో ఇంకా అప్పుడే అలాగే చూస్తూ బాధపడుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ ఆదికేశవులు, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను, మళ్ళీ సిటీ వెళ్ళిపోయానని తను కంగారు పడుతూ ఉంటుంది కదా అని ఆదికేశవులు ఫోన్ తీసుకొని లక్ష్మికి ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.